రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు 28వ తారీఖు మార్చి 2026 రోజున మనం రైతు ప్రదక్షిణ క్షేత్రాన్ని విచ్చేసిన ప్రతి ఒక్క గ్రామాల నుంచి ప్రతి ఒక్క యువ రైతులకు ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సఫల్ సీడ్స్ వారి భీష్మ 36 అనే వెరైటీని చాలా చోట్ల ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఇది ఎండాకాలంలో వచ్చినా కూడా మనం ఫీల్డ్ పెడుతున్నామంటే దీన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సీడ్ యొక్క గొప్పతనం ఏంటిది, అసలు ఈ విధంగా కాయడానికి ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఆయన మందులు కొట్టుకోవడం జరిగింది, ఎన్ని మందుల బస్తాలు వాడడం జరిగింది. అదేవిధంగా ఇది మల్చింగ్ పేపర్ తోట. ఈ మల్చింగ్ పేపర్ తోటలో కష్ట నష్టాల గురించి రైతులైతే అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా చూసినట్లయితే దీని యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేస్తే ఈ విధంగా రావడానికి కారణం ఏందనేది కూడా మనం ఇవాళ సుఖ్యనాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా చూసినట్లయితే సుమారుగా చెట్టుకు ఎంత కాయ ఉంటుంది, ఆ కాయ యొక్క సైజ్ ఎంత, దాని నాణ్యత ఎంత అనేది కూడా మనం ఇవాళ సుఖ్యనాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా చూసినట్లయితే ఇది మల్చింగ్ పేపర్ తోట. మనం సాధారణంగా మల్చింగ్ పేపర్ వేసుకోకుండా సాధారణ తోటలు పండిస్తున్నాం. కానీ సుఖ్యనాయక్ గారు ఏం చేశారు, మల్చింగ్ పేపర్ వేశారు. మల్చింగ్ పేపర్ వేస్తే ఎంతవరకు లాభం, ఏ విధంగా మనకు పని తగ్గుతుంది, ఎంతవరకు అనేది వస్తుంది అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సుఖ్యనాయక్ గారు, ఇప్పుడు మాది అజ్మీర్ తండా, ఓకే, జల్లిపల్లి మండలం, ఓకే, తిరుమలాపాలెం మండలం, ఓకే, తిరుమలాపాలెం మండలం ఖమ్మం జిల్లా. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు వ్యవసాయం చేస్తున్నారు? 3 years నుంచి 3 సంవత్సరాలు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మిరప తోట ఈ మెలకువలు ఇప్పుడు వచ్చిన రైతులకు మీ ద్వారా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా మీ లెక్కనే పండించుకోవాలి. ఇప్పుడు దీనికి మల్చింగ్ పేపర్ వేసినావు. మల్చింగ్ పేపర్ వేయడం వల్ల లాభాలేంది? లాభాలంటే ఇప్పుడు పనులు చాలా తక్కువ, కూలోళ్ళు తగ్గుతారు, ఓకే, పని తగ్గిపోతుంది, ఓకే, మందు కూడా చాలా సింపుల్ గా వేసుకోవచ్చు, ఓకే, మందు కూడా దీనికి ఎక్కువ పట్టదు, కూలి కూడా ఎక్కువ పట్టదు, ఓకే, మామూలుగా లోపల గడ్డి వస్తే కొంచెం కొట్టుకుంటే 4 రోజుల దాకా మళ్ళీ గడ్డి పుట్టదు. ఓకే, ఇప్పుడు మల్చింగ్ కూలీలు తక్కువ పడుతుంది. మల్చింగ్ పేపర్ వలన ఫర్టిలైజర్ వదలడం అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? తక్కువనే. ఒక బస్తా అయితే 5 ఎకరాలకు వచ్చేస్తుంది. 5 ఎకరాలకు వచ్చేస్తుంది. అంటే పెట్టుబడి బస్తాల ఫర్టిలైజర్ కూడా తక్కువే. ఓకే, ఎన్ని సార్లు మీరు 10 మంది కొట్టి ఉంటారు? ఒక 15 సార్లు కొట్టిన, అంతే. 15 సార్లు కొట్టిన. 15 సార్లు కొట్టిన. డిసెంబర్ వెళ్ళిన తర్వాత జనవరి డిసెంబర్ అప్పుడే కొంచెం ఒక దగ్గర కొట్టుకోవాల్సింది. కొట్టుకోవాల్సింది ఒక 4 రోజులు 5 రోజులు. ఇది ఏమైనా నల్లికి వైరస్ లాంటిది ఏమైనా ప్రభావితం? లేదు. ఓకే, దోమ గానీ నల్లి గానీ దీనికి అటాక్ లేదు, అసలు అటాక్ లేదు. సఫల్ భీష్మ 36 కి మాత్రం అటాక్ లేదు. ఏరే ఇత్తనాలకి అయితే అటాక్ ఉంది. ఓకే, ఇదే విధంగా చూస్తే ఇప్పుడు కనుపులు దగ్గర కాసిందా దూరం కాసింది? దగ్గర జడకాపు కాసింది. ఇప్పుడు ఇది ఎన్నో కోత మీరు తెంపేది? ఇది రెండోది. ఇది రెండో కోత. రెండో కోత మీరు ఇప్పుడు తెంపేది రెండో కోత. ఇది ఫస్ట్ కోత మొత్తం నీకు ఎన్ని ఎకరాలకు ఎన్ని అయినాయి? 50 క్వింటాలు అయినాయి. వీటిలో 50 క్వింటాలు అయినాయి. 4 ఎకరాలు. 4 ఎకరాలలో మీరు 50 క్వింటాలు అమ్మేసుకున్నారు. 4 ఎకరాలలో మీరు 50 క్వింటాలు అమ్మేసుకున్నారు. ఓకే, 50 క్వింటాలు అమ్మేసుకున్నారు. 40 క్వింటాలు మన ఏసీలో ఉంది. 40 క్వింటాలు ఏసీలో పెట్టావు. 10 క్వింటాలు మీరు అమ్ముకున్నారు ఖర్చుల నిమిత్తం. కూలీలకు ఆగరు కదా, వాళ్ళకు 10 క్వింటాలు అమ్మి కూలీలకు ఇచ్చేసారు. 40 క్వింటాలు మీరు ఏసీలో పెట్టుకున్నారు. ఓకే, మొత్తానికైతే ఇప్పుడు వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు? సమాధానం అంటే ఇప్పుడు ఇది రైతులు అందరు వేసుకోవచ్చు, ఇది బాగుపడతారు ఇది వేసుకుంటే. దీనికి ఖర్చు తక్కువ, పై మందు తక్కువనే. మల్చింగ్ పేపర్ వేసుకుంటేనే ఇక మన పాడు చేసుకునేది అయితే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. మల్చింగ్ పేపర్ అయితే వస్తుంది. బాగుంటది ఇది. ఓకే అండి, మీకు నచ్చిందా? అన్న మీకు నచ్చిందా? చెప్పాలా నచ్చిందా? అన్న మీకు నచ్చిందా? అయితే నేనేం చెప్తున్నా, రైతు సోదరులకు యువ రైతులకు నేను చెప్పే సందేశం ఏంటంటే, మీకున్న పరిజ్ఞానంతోని మీకున్న తెలివితేటలతోని మీరు కొత్త ఉపాయాలు వస్తున్నాయి. మార్కెట్లో కొత్త రకాలుగా మిరప తోటలు పండిస్తున్నారు. ఒక మిరప తోటే కాదు, అన్ని రకాల ఆయిల్ ఫామ్ పండించుకోవచ్చు. చాలా రకాల పంటలు ఉన్నాయి. ఆ పంటలలో మెలకువలు తీసుకొని చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు వాళ్ళకు వృధాగా తిరగకుండా ఈ విధంగా మీరు పంటలు కనుక పండించుకుంటే దేశానికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా
ఇవాళ సూక్యనాయక్ గారు చాలా మంచిగా తోటలు పండించారు. ఇది రెండో కోత. మొదటి కోత వచ్చేసి 50 క్వింటాలు మొదటి కోత తెంపడం జరిగింది. 10 క్వింటాలు మాత్రమే అమ్ముకున్నా. ఇప్పుడున్న కోత ఎంత అవుతుంది మీరు చూస్తున్నారు కదా. అందరు తోట పెట్టేవాళ్ళ కదా. ఇంకా పెంచొస్తుందా? ఎక్కువ వస్తుందా? ఓకే, ఇంకా ఎక్కువ వస్తుందా? ఇంతే వస్తుందా? 60-70కి వస్తుందా? ఓకే, ఇంకా 300 వస్తుంది అంతే. నేను అదే అంటున్నా. నేను ఏమంటున్నా, మీరు పరిజ్ఞానంతో మీరు సూక్యనాయక్ గారు పండించారు, మనం ఎందుకు పండించకూడదు? మనం కూడా ఈ విధంగానే మెయింటెనెన్స్ చేసుకొని ఆయన సెల్ నెంబర్ కూడా అడిగి తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే, నా సెల్ నెంబర్ మీ దగ్గర ఉందా? విజిటింగ్ కార్డులు ఇచ్చారా? విజిటింగ్ కార్డులు ఇచ్చారు కదా. ఆ విజిటింగ్ కార్డ్స్ ఇచ్చారు కదా. ఆ విజిటింగ్ కార్డ్స్ నాదే.